విచక్షణ ఉంటుంది కదా. పశువుకు మనిషికి ఎంతో తేడా ఉంటుంది. పశువు ఇష్టం ఉన్నట్టు పోతుంది, కరుతుంది, మనగా అది పియ్యి తింటుంది, చెత్త పియ్యి తింటుంది, అట్లుంటుంది బట్టలు ఉండేదానికి. కానీ మనం బట్టలు లేకుండా ఉండగలుగుతామా? బట్టలు లేకుండా వ్యవహరించగలుగుతామా? ఎవరి మత వాళ్ళని కొడతామా? ఎవడో మనం కొడితే పడతామా? ఎవడో మనం తిడితే పడతామా? ఎవడో మన మీద పెండెత్తి తూకుంటామా? పోనీ కళ్ళు మూసుకొని పరిగెడతామా? ఇలా ఉండదు. మనిషి అంటే ఒక విచక్షణ. అందరి ముందు సెక్స్ చేస్తామా? జంతువులు చేస్తాయి. ఇలా చెయ్యం కదా. మనిషికి విచక్షణ అంటుంది. ఒంటి మీద బట్టలు తీసేస్తామా? ఇవేమీ తీయం. ఇట్లా మనిషి లక్షణాలు ఉంటాయి. ఇవి కోల్పోయి మనం వ్యవహరిస్తే పిచ్చోడు, వెర్రివాడు అంటారు, ఎర్రిబాగులోడు, పిచ్చోడు అంటారు కదా, అట్లుంటుంది అన్నట్టు. కానీ అలా ఫోన్ లాగా పిచ్చోడు అనుకుంటారు కదా, అలా ఏ మనిషి చేయడు. కాబట్టి అలా చేస్తే ఎలా ఉంటుంది? అలా కెమెరా ఉందో స్టిల్ ఇవ్వండి అంటే మీరు కెమెరా ఉంది ఎలాంటి విచక్షణ ఉండొద్దు. మనిషి ఎవరు లేకపోయినా సరే, మన ముందు ఎవరు లేకపోయినా సరే మనం మనస్తత్వాన్ని కోల్పోం. కానీ ఇక్కడ కోల్పోవాలి. అలా కోల్పోతే ఎట్లుంటుందంటే వెర్రిలా ఉంటుంది. మరి అలా వెర్రిలా ఉంటే మనకు తెలియదు. అప్పుడు కెమెరాలు ఏం పడతామో తెలియదు ఆ వెర్రిలో. అప్పుడు అది తర్వాత చూసుకుంటే మనకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, జనాలకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. ఆ తర్వాత అది మనకు తెలియదు అనమాట. తర్వాత వీడియోలో చూసుకోవాలి, అలా స్టిల్ ఇవ్వాలి. కంటెంట్ కూడా ఇలాగే క్రియేట్ చేయాలి. కెమెరా ముందు కూడా ఇలాగే మాట్లాడి లేదా వ్లాగ్స్లో కూడా ఇలాగే వివరించాలి. అల్లరి చేస్తుంటారు కదా, అట్లా చేయాలి. అలా చేస్తే ఎంటర్టైన్మెంట్ అయింది. కాకపోతే అది మనకు తెలిసి మాట్లాడము, తర్వాత చూసుకుంటాం అన్నట్టు. చూసుకుంటే నేను ఇలా మాట్లాడిన ఆ తర్వాత తెలుస్తుంది, అప్పుడు తెలియదు అనమాట. అప్పుడు తెలిస్తే అది విచక్షణ ఉన్నట్టే. విచక్షణ కోల్పోయి అతీతంగా చేయాల్సి ఉంటుంది వెర్రిగా. ఆ తర్వాత అది చూసుకోవాల్సి ఉంటుంది. కంటెంట్ రాయడమైనా, బ్లాగ్స్లో మాట్లాడమైనా, కెమెరాకి స్టిల్ ఇవ్వడమైనా ఇలా ఉంటుంది. ఒక వస్తువు తినేది ఎందుకు? రుచి చూడడానికే కదా, నాలుగుతోటి. అంతేగాని రుచి చూడకుండా వస్తువు తింటే వస్తుంది. అలాగే ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు ఎవరైనా ఆస్వాదిస్తారు అమ్మాయిని, తెలుసు, ఎంజాయ్ చేస్తారు. నీకు నువ్వు ఫీల్ అవుతావు, గొప్పగా ఫీల్ అవుతావు, అనుభూతి పొందుతావు, ఆస్వాదిస్తావు. ఇలా ఉంటాయి. ఇలా అనుభవించకుండా అంటే మానసికంగా, వ్యక్తిగతంగా అమ్మాయితో అనుభవిస్తూ ఉంటావు మాట్లాడుతున్నప్పుడు. అలా అనుభవించద్దు. అలా అనుభవించకుండా రుచిని కోల్పోయి మాట్లాడితే వేస్టే కదా. కానీ అలా మాట్లాడితేనే అమ్మాయిలు ఇష్టపడతారు. సో మీరు వేరే ఆర్టికల్ కూడా ఇలాగే చదవండి, ఇలాగే వినండి, చెప్పడం ఇలాగే చెప్పండి, క్రియేట్ చేయడం ఇలాగే చేయాలన్నమాట. ఇప్పుడు ఫీమేల్ మోడల్స్ ఫోటో స్టిల్ ఇస్తానంటే బట్ డిక్ ఫ్రాంక్ ఉన్నది. డిక్ ఫ్రాంక్ చేస్తే ఆడవాళ్ళతో మాట్లాడతాను. నీకు డిక్ ఉన్నదని నీకు తెలియదా? తెలుసు, పెట్టుకున్నాను తెలుసు, ఆడవాళ్ళు చూస్తాను తెలుసు. అయినా కూడా నువ్వు ఏం తెలియకుండా ఉండాలన్నట్టు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి బట్టలు తిరుగుతున్నా అంగిలా గడిపోతావు చదువుదా, ఆ విధంగా తెలియకుండా చేస్తా అంటే నవ్వుతారు అన్నట్టు చూసేవాళ్ళు అన్నట్టు. ఓకే, వ్యక్తిని చూసి అలా నవ్వుతా అంటారు. అట్లా అనమాట. డిక్ ఫ్రాంక్ అలా ఉండాలి. ఫోటో కూడా అంటూ ఉంటాయి, ఇలాగే ఉండాలన్నమాట. ఆడవాళ్ళు చేసే ఫోటోలు అట్లా ఉంటాయి. అలాగే ఇప్పుడు డిక్ ఫ్రాంక్ అంటే ఇప్పుడు మనిషి బట్టలు ఇప్పుతుంది, వాడు ఇప్పినట్టు ఉంటుంది, వాడిని పరుగు పోతుంది, వాడిని చేసి నవ్వుతారు, వాడు బ్లెంగా ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ డిక్ ఫ్రాంక్ అంటే డిక్ పెట్టుకుంటున్నాడు, డిక్ అనేది మనిషి అయితే దాన్ని ఓపెన్ చేసేదానికి ఎట్లుంటుంది, దాని పరుగు పోతుంది, ఇంకా మనిషి పోదుగా. ఫోటోకి స్టిల్ అలా ఇవ్వాలన్నమాట. డిక్ ఫ్రాంక్ ఎలా అంటే ఇప్పుడు ఒక మనిషి న్యూడ్గా ఉన్నాడు అనుకో, వాందే పరుగు పోద్ది, అంగిలా గడిపితే వాందే పరుగు పోద్ది. ఇట్లా డిక్ ఫ్రాంక్ చేసినప్పుడు ఆ డిక్ పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి రోడ్డు మీద. కానీ ఇక్కడ డిక్ది పరిపోవాలంటే డిక్ దాన్ని చేసుకుని దాన్నే పడిపోతుంది, ఇక్కడ మనిషి కాదు. అలా ఉండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలంట. డిక్ ఫ్రాంక్ చేసినట్టే మాట్లాడాలి డిక్ ఫ్రాంక్ పెట్టుకొని. కానీ ఇక్కడ ఏంటంటే పరువు డిక్ది పోవాలి, డిక్కే ఓపెన్ చేసుకుంటుంది. అట్లా అనమాట. మనిషి అంగిలాగితే మనిషి ఇట్లా పరుగు పోతుంది, ఇక్కడ డిక్ అన్నట్టు డిక్ది పరుగు పోతుంది. ఈ మనిషిది ఏం బాధ్యత లేదు. కానీ డిక్ ఫ్రాంక్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతుండాలి. మళ్ళీ అదన్నట్టు ఇక్కడ ఫోటోకి స్టిల్ కూడా ఇలా ఇవ్వాలి. కంటెంట్ గురించి కూడా ఇలాగే మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. రాయాలి, ఇలాగే రాయాలి, మాట్లాడడం కూడా ఇలాగే మాట్లాడాలి. కెమెరా ముందు